ఆయనకి నీ మీద ఉన్న ఆసక్తిలో 1% నీకున్న చాలు. 1% నీకున్న చాలు. కొంచెం ఆయన పట్ల, ఆయన కార్యాల పట్ల, ఆయన ప్రార్థన పట్ల, ఆయన ఆలయం పట్ల, ఆయన సన్నిధి పట్ల కొంచెం ఆసక్తి ఉంటే చాలు. ఆయనకు అదే తృప్తి. ఆ ఒక్క కారణాన్ని బట్టి నేను ఎంత ఆశీర్వదిస్తాడో చెప్పలేవు అన్నమాట. కానీ భక్తులలో అధికాశక్తిని చూసాం, ఏలియాలో అధికాశక్తిని చూసాం. నా దేవుని యెహోవా కొరకు రోషం కలిగి నేను ఒక్కడనే నిలబడ్డాను. దావీదు అలాగే, పౌలు అలాగే, భక్తులందరూ అలాగే సువార్త కొరకు తీవ్రత కలిగి ఉన్నాడట పౌలు. ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట అక్కడ విగ్రహారాధన ఆ విషయాలను చూసి. లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మన ఆసక్తి ఏ లెవెల్లో ఉంది పరీక్షించుకొని, ఒకవేళ పూర్తిగా డల్ అయిపోయిందా, దేవుని దగ్గర సమాధాన పడదాం. యేసయ్యా, నాకు మరలా ఆసక్తి నాలో పుట్టించండి. ఇవ రహస్యం చెబుతా. తీతు హృదయంలో, మా హృదయంలో ఆసక్తిని పుట్టించిన దేవుడే తీతు హృదయంలో కూడా ఆసక్తిని పుట్టించానని బైబిల్ చెబుతుంది. అంటే ఈ ఆసక్తి అనేది పుట్టించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన అడుగుదాం, దేవా నాకు మరలా ఆసక్తి పుట్టించు. ప్రార్థన కొరకు, సేవ కొరకు, నీ కార్యాభివృద్ధి కొరకు, సత్యము కొరకు, నీ దేవాలయాన్ని బాగు చేసుకునే విషయంలో నాకు ఆసక్తిని పుట్టించమని అడుగుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం రండి. లెట్ us pray.